ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ శుభము వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనము మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. 23వ వచనములో సమూయేలు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ చదువుదాం. నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమవునుగాక అని అన్నాడు కదా. మనము ఇప్పటికే 2 సందేశాలు మనము విన్నాం. 3వ సందేశం నిమిత్తమై ప్రార్థన సహాయాన్ని మనం కోరుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ దినము మీరు మాకు అనుగ్రహించి ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రం, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. మైకు ద్వారా వింటున్న వారికి మేలు క్షమం దయచేయండి. దీనదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడుమని మాటలాడనయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ దినమందు మరొక మాట మనం వినాలి. ఏమిటి అంటే విజ్ఞాపన ప్రార్థన స్వభావం. విజ్ఞాపన ప్రార్థన స్వభావం. సమూయేలు విజ్ఞాపన చేసినాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో విజ్ఞాపన చేసిన వాళ్ళు ఉన్నారు. వారి గురించి క్లుప్తంగా ధ్యానం చేసుకుంటూ వద్దాం. విజ్ఞాపన ప్రార్థన స్వభావము, శక్తి, ఆవశ్యకత ఎంతో సమూయేలు అర్థం చేసుకున్నట్టుగా మనం చూస్తాం. విజ్ఞాపన ప్రార్థన చేయకపోవడం పాపమని సమూయేలు భావించినాడు. ఇలా భావించాడు కాబట్టి ఈనాడు మనం చెప్పుకుంటున్నాం. విజ్ఞాపన ప్రార్థన చేద్దామంటే ఎంతమంది ముందుకు వస్తారో చూడండి. మీటింగ్ అయితే ముందుకు వస్తారు, ప్రార్థన అంటే ముందుకు రారు. ఆదివారం చూస్తే మందిరం నిండా అవుతుంది. విజ్ఞాపన దినం చూస్తే కనుక 5 మంది 6 మంది ఉంటారు. ప్రార్థన అంటే ఎందుకో మనకు ఇష్టం ఉండదు. యేసు ప్రభు అన్నాడు, మీరు విసుకకుండా నిత్యం ప్రార్థన చేయండి అని చెప్పినాడు. మీరు శోధనలో ప్రవేశింపకుండా ప్రార్థన చేయండి అని చెప్పినాడు. కానీ ఏది దేవుడు చెప్పాడో దాన్నే మనము నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దాన్ని మనము దూరం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడు అవుదును అన్నాడు. ప్రార్థన చేయకపోవట కూడా అది పాపముతో సమానమని గ్రహించగలిగినాడు సమూయేలు భక్తుడు. ఈ విధంగా కొంతమంది రాజులు ప్రార్థన చేశారు. ఆ రాజులు ఎవరో నేను మీకు జ్ఞాపకం చేసుకుంటూ వస్తాను. చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం. 21వ అధ్యాయము 17వ వచనం. దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే గదా, పాపము చేసి చెడుతనమును జరిగించిన వాడను నేనే గదా, గొర్రెల వంటి వారగు వీరేమి చేసిరి, నా దేవుడవైన యెహోవా బాధ పెట్టు నీ చెయ్యి నీ జనుల మీద ఉండకుండా నా మీదను
నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని యెహోవాతో మనవి చేసెను. యెహోవాతో మనవి చేసెను. ఎవరైనా? దావీదు అని కనిపిస్తుంది. దేవునితో మనవి చేశాడంట. ఏమని మనవి చేశాడు దేవునితో అంటే, గొర్రెల వంటి వారకు వీరేమి చేశారయ్యా? నేను చేసిన పాపము కాబట్టి నన్ను చంపు, నా తండ్రి ఇంటి వారి మీద నీ కోపం రాని, వారి మీద ఎందుకు కోపడుతున్నావు అని యెహోవాకు మనవి చేసినాడు. నిజమే, దావీదే చేశాడు పాపం, అవునా? జనులను ఎంచమని ఆజ్ఞించాడు. ఆడికి యెహోవా, నీకు ఈ మనసు ఎలా పుట్టిందయ్యా? ఈ ప్రజలందరూ నీ వాళ్ళే కదా, వాళ్ళు ఇసుకనేల వల్ల ఎంత విస్తరించినా ఏమి నీ ప్రజలే కదా అన్నట్టుగా మాట్లాడితే కానీ వినలేదు. రాజు ఆజ్ఞాపించాడు, ఆజ్ఞ మీరకూడదు కాబట్టి యోవాబు కొంతమంది తీసుకుని వెళ్ళి లెక్కేసుకొచ్చినట్టు మనం చూస్తాం. జనసంఖ్య చేశాడు కాబట్టి దేవుడు కోప్పడ్డాడు అనేది మనకు అర్థమవుతుంది. దాదాపుగా ఎన్ని వేల మంది చనిపోయారు అంటే వాక్యము చెబుతున్న మాట మనము ఎరుగుదుము. కొన్ని వేల మంది అక్కడ హతమైరి అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. దాదాపుగా మనం 1 నుంచి చదవచ్చు, దాదాపు 16 వరకు చదవచ్చు. యెహోవాకు మనవి చేశాను, దావీదు యెహోవాకు మనవి చేసినాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా మనం ఆలోచన చేస్తే ఒకటి దావీదు, రెండవదిగా రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 41వ వచనం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము చూడండి, 18వ అధ్యాయము 41వ వచనము నేను మీకు చదువుతున్నాను. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని అహాబుతో చెప్పగా అహాబు భోజనము చేయబోయెను. గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను అని ఉంది. తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూసి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, ఇదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు అహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపుకున్నట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమని వానిని పంపెను అనే మాట కనిపిస్తూ ఉంది. అంతలో ఆకాశం మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను. అహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాను అనే మాట కనిపిస్తుంది. ఏలియా ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇతడు ప్రవక్త. వర్షము కురవకుండా ప్రార్థించిన వాడు, వర్షము కురవాలని ప్రార్థించిన వాడు. దేవుడు ఆ ప్రవక్త మాట విన్నాడు, ఆ ప్రవక్త మనవి ఆలకించినాడు. భూమి మీద వర్షమే కానీ మనిషే కానీ 7 ఏళ్ల వరకు కురవకూడదని చెప్పినాడు. ప్రార్థన చేశాడు. దేవుడు ఒక మానవుని యొక్క ప్రార్థన మనవి విన్నాడు. మరలా వర్షం పడాలని చెప్పేసి మళ్ళా ప్రార్థన చేశాడు. దేవుడు తన ప్రార్థన విని వర్షాన్ని కురిపించినాడు. దేవుడు రాజుల మనవి ఆలకించువాడు, ప్రవక్తల మనవి ఆలకించువాడు.
మనుషులు ఇక్కడ ఏది బంధిస్తే అక్కడ బంధిస్తాడు. మనుషులు ఇక్కడ ఏది ఇప్పితే అక్కడ ఆయన ఇప్పుతాడు. ఎంత గొప్ప దేవుడో మన దేవుడు మనం అర్థం చేసుకునే వారుగా ఉండాలి. ఇక దానియేలు ప్రార్థన చేశాడు. అవునా? దానియేలు ప్రార్థన దేవుడు విన్నాడు. 9వ అధ్యాయం చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చూడగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తున్నమాట. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనంలో, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నదని గ్రంథముల వలన గ్రహించి తిని అన్నాడనమాట. దాదాపుగా 23 వరకు మనం చదువుకోవాలి. దేవుడు దానియేలుకు దర్శనమిచ్చాడు. దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు. అవునా? 4వ వచనం చెప్తున్నమాట అదే, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా అంటాడు. ప్రార్థన చేశాడు. దానియేలు ప్రార్థన చేశాడు. దేవుడు తన ప్రార్థన విన్నాడు. తన ప్రార్థనకు జవాబుగా వాక్యం చెబుతుంది, నువ్వు బహుప్రియుడవు. 23వ వచనం చదువుతున్నాను. నీవు విజ్ఞాపనము చేయను ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరాను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావన గ్రహించుము అన్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేయ ప్రారంభించాడో దానియేలు వెంటనే పరలోకం నుండి ఒక జవాబు తనకు వచ్చినట్టుగా వాక్యం గుర్తు చేస్తూ ఉంది. చదివేవాడు గ్రహించాలి అనేది వాక్యం చెప్తున్నమాట. అందును బట్టి దేవుడు ప్రార్థన ఆలకించువాడు అనేది మనం గుర్తుంచుకుందాం. తర్వాత అబ్రహాం ప్రార్థన చేశాడు. ఆదికాండం 17వ అధ్యాయము 18వ వచనం, 18వ అధ్యాయము 23-32 వరకు సొదొమ గొమొర్రా గురించి ప్రార్థన చేశాడు. దేవుడు తన ప్రార్థనను అంగీకరించినాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇక దావీదు ప్రార్థన చేశాడు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు తన ప్రార్థనను ఆలకించాడు అనేది లేఖనాలు మనకు తేటగా జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. ఏమని ప్రార్థన చేశాడు దావీదు? ఆ మాట చదువుదాం. 16వ వచనంలో, యెహోవా ఉరియా భార్య దావీదును కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. బిడ్డ కోసం ప్రార్థన చేశాడు. 7 దినాలు ప్రార్థన చేశాడంట. అయితే దేవుడు దావీదు ప్రార్థన వినలేదు. ఎందుకంటే ముందు చెప్పాడు, నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చును అని చెప్పినా ప్రార్థన చేశాడు. ప్రయోజనం అంటే ఏమీ లేదు. దేవుడు వద్దన్న విషయం నిమిత్తమై ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తాడో అతని ప్రార్థన నిష్ప్రయోజనం అవుతుంది. 7 దినాలు కాదు కదా, 70 దినాలు ప్రార్థన చేసిన దేవుడు అతని ప్రార్థన అంగీకరించాడు. భోజన పానాదులు మాని ప్రార్థన చేశాడు దావీదు. నేల మీద సాగిలపడ్డాడు, కానీ బిడ్డ చచ్చాడు. అర్థమైంది కదా? ఇంకా ఏబు ప్రార్థన చేశాడు. ఏబు ప్రార్థన మనం గుర్తుంచుకుంటే ఇలాగ వాక్యం చెబుతుంది చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో, వారి విందు దినములు పూర్తి కాగా ఏబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పరిశుద్ధపరచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చాను. ఏబు నిత్యము ఇలాగూ చేయుచు ఉండెను అనే మాట
వ్రాయబడి ఉంది. యోబు నిత్యమిలాగు చేయుచుండెను, తన కుమారుల నిమిత్తమై ప్రార్థన చేయుచు లేదా దహన బలులను అర్పించుచు యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయుచు వచ్చెను అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. మోషే ప్రార్థన చేశాడు. సంఖ్యాకాండములో మనం చూస్తాం 14-13లో, అవునా? సంఖ్యాకాండము 14వ అధ్యాయము 13వ వచనం మనం చూడగా, మోషే యెహోవాతో ఇట్లనెను, అలాగైతే ఐగుప్తీయులు దాని గురించి విందురు, నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తిలో నుండి రప్పించితివి కదా, వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పుదురు అన్నాడు. మోషే ప్రార్థన చేశాడు, దేవునికి మొరపెట్టాడు అనేది మనకు అర్థమవుతుంది. రాజుల మొదటి గ్రంథం 18వ వచనంలో ఏలియా ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించినాడు. ఆకాశం నుండి అగ్ని కురిపించాడు. దహన బలిని, కట్టెలను, నీళ్లను ఆర్పజేశాడు దేవుడు. భక్తుల ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన అనేది మనకు అర్థమవుతుంది. ఇక నెహెమ్యా ప్రార్థన చేశాడు. యెరూషలేము ప్రాకారములు పడద్రోయబడ్డాయి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి అని విన్నప్పుడు ఉపవాసం ఉండి గొనెబట్ట కట్టుకొని దేవసన్నిధిలో ప్రార్థించాడు. దేవుడు తన ప్రార్థనలు విన్నాడు, జవాబిచ్చాడు. ప్రియమైన సోదరి సోదరులారా, భక్తులైన వాళ్ళు విజ్ఞాపన చేసినారు దినములు, అవునా? ప్రార్థన చేశారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించినాడు, వారికి జవాబు దయచేసినాడు అనేది అర్థమవుతుంది. కొందరు ప్రార్థించారు కానీ దేవుడు వినలేదు. ఎందుకు? ఆ సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ప్రార్థిస్తే వినేవాడు, ప్రార్థించమని చెప్పినవాడు ప్రార్థిస్తే వినడా? వింటాడు. కాబట్టి ప్రార్థన మించిన భాగ్యము లేదు. మనమందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించు వారమై ఉండాలి. ప్రార్థనకు ఎక్కువ మనం ప్రాముఖ్యత ఇచ్చేవారుగా ఉండాలి. ప్రభు సన్నిధిలో నశించిపోతున్న ఆత్మల నిమిత్తమై మనం ప్రార్థించేవారుగా ఉండాలి. భక్తులు ప్రార్థన చేశారు, అవునా? ప్రవక్తలు ప్రార్థన చేశారు, రాజులు ప్రార్థన చేశారు, యాజకులు ప్రార్థన చేశారు, విశ్వాసులు ప్రార్థన చేశారు, సేవకులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేయాలి. ప్రార్థన జీవితం తక్కువైపోయింది కాబట్టి ప్రార్థన చేయాలి. యుద్ధానికి వెళ్ళే ముందు ప్రార్థన చేయాలి, ప్రయాణానికి ముందు ప్రార్థన, పనికి ముందు ప్రార్థన, భోజనానికి ముందు ప్రార్థన, మీటింగులకు ముందు ప్రార్థన. ప్రార్థనతో ప్రారంభం చేయాలి, ప్రార్థనతో ముగించేవారుగా ఉండాలి. అట్టి కృపదేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రార్థన అనేటువంటి ఈ అంశం మీద కొన్ని మాటలు మీరు మాకు బయలుపరిచారు, అందును బట్టి స్తోత్రం. మేము కూడా ప్రార్థన పరులమై నీ సన్నిధిలో ప్రార్థించుటకు సహాయం చేయండి, కృప చూపించి జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎంతమంది వాక్యాన్ని వినగలిగిన వారి జీవితంలో ప్రార్థన ఆత్మను ఉంచండి. మేమందరం కూడా ప్రార్థన చేస్తూ నీ రాజ్యం చేరే కృప దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ